అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడక లేకుండా ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. రండి, మనం దేవుని యొక్క వాక్యాన్ని చూడక మునుపు శనివారము 25వ తారీఖు జనవరి నెల 2025 సంవత్సరం ఉదయకాలం పడకలు లేకుండా ప్రభు యొక్క కృపావార్తను విందాం. మత్తయి సువార్త క్యాలెండర్ వాక్యంలో చూసినట్టు మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం, సంతోషించి ఆనందించడి, పరలోకమందు మీ ఫలం అధికమగును, ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూడగా మొదటి మాటను మనం చూస్తున్నట్లయితే ఈరోజు ఇవ్వబడిన క్యాలెండర్ వాక్యం పడకల మీద నుంచి లేకుండా ప్రభు యొక్క కృపావార్తను వింటున్నాం. ఏంటి కృపావార్త అంటే, సంతోషించి ఆనందించడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్త చూడగా పరలోకమందు మన ఫలం ఏమవుతుందంటే అధికమవుతుంది అన్నది బైబిల్లో సెలవిస్తూ వస్తుంది. సో పరలోకమందు మన ఫలం అధికం అవ్విది కాబట్టి మనం ఏం చేయాలి? సంతోషించి ఆనందించాలి. పరలోకమందు మన ఫలం అధికం అవ్వాలంటే మనం ఏం చేయాలంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకంటే పరలోకమందు మన ఫలం అధికముగా అవ్వాలి అనే ఆలోచన మనకుంటే, మన ఫలాన్ని పరలోకంలో అభివృద్ధి చేసుకోవాలంటే మనం చేయవలసినది మొదటిగా ఏంటంటే, అలాంటి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం, ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించడి. కాబట్టి క్షమించండి, 12 కూడా చదివాను, 11 వరకు. కాబట్టి ఇక్కడ ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని చూడగా మొదటి మాటను చూస్తున్నాం. ఏంటి మాట అంటే మిమ్మును చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా. సో పరలోక రాజ్యంలో మన ప్రతిఫలం పొందాలంటే, పరలోక రాజ్యంలో మన ఫలం అధికం అవ్వాలంటే మనం ఏం చేయాలంటే, మొట్టమొదటిగా రాయబడుతూ వచ్చింది, మన గురించి ఎవరైతే చెడ్డ మాటలు మాట్లాడుతున్నారో ఏం చేయాలా? అవన్నీ కూడా మనం అనుభవించాలి. అంటే ఎవరైతే చెడ్డ మాటలు మాట్లాడుతున్నారో, ఎవరైతే మన గురించి చెడు మాటలు మాట్లాడుతున్నారో అటువంటి వారి యొక్క జీవితాల గురించి మనం ప్రార్థన చేయాలా. అటువంటి వారి యొక్క మాటల విషయమై దేవుడు చూసుకుంటాడని దేవునికి అప్పచెప్పాలి. ఎప్పుడైతే మనము మన మీద చెడ్డ మాటలు మాట్లాడే వారి గురించి మనం దేవునికి అప్పచెబుతామో అప్పుడు మన ఫలం పరలోకంలో అధికమవుతుంది. అంటే మన మీద చెడ్డ మాటలు మాట్లాడే వారి విషయమై మనం దేవునికి అప్పచెప్పకుండా వారి మీద మనం చెడ్డ మాటలు మాట్లాడితే పరలోకంలో మన ఫలం అధికమవటం అన్నది అసంభవం. కాబట్టి ప్రియులారా, మొదటిగా చూసినట్లయితే సంతోషించి ఆనందించడి, పరలోకమందు మీకు ఫలం అధికమవుతుందని ప్రభు చెబుతున్నాడు. పరలోకంలో ఫలం అధికం అవ్వాలంటే మన గురించి చెడ్డ మాటలు ఎవరు మాట్లాడుతున్నారో వారి విషయమే మనం దేవునికి అప్పచెప్పాలి. కానీ తిరిగి మనం చెడ్డ మాటలు మాట్లాడకూడదు. చూడండి, యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన గురించి ఎంతోమంది ఎన్నో మాటలు మాట్లాడుతూ వచ్చారు. ఎన్ని మాటలు మాట్లాడినా ఆయన తిరిగి దేవుని ప్రార్థన చేస్తూ వచ్చాడు. కానీ వారిని అనలేకపోవటం కాదు, వారిని అనటానికి ఇష్టపడలా. ఎందుకంటే యేసు ప్రభువు యొక్క ఫలం అన్నది పరలోకంలో అభివృద్ధిగా ఉంది కాబట్టి. కాబట్టి అదే ఫలాన్ని మీరు కూడా ఫలించండి, మీకు ఆనందము సంతోషం వస్తుంది. కాబట్టి ఆనందించండి, సంతోషించండి, మీ ఫలం పరలోకమందు అభివృద్ధి అవుతుంది అన్నాడు. మన ఫలం పరలోకంలో అభివృద్ధి అవ్వాలంటే మన గురించి చెడ్డ మాటలు ఎవరు మాట్లాడారో వారి మీద మనం తిరిగి చెడ్డ మాటలు మాట్లాడుకోకుండా వారి నిమిత్తమే మనం దేవునికి అప్పచెప్పినప్పుడు మన ఫలం పరలోకంలో అభివృద్ధి అయింది. ఇది మొదటిది. రెండు, మన ఫలం పరలోకంలో అభివృద్ధి అవ్వాలంటే రెండో కారణం ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయం 11వ వచనంలో రెండో మాట ఉంది. ఏంటి రెండో మాట? మీ మీద అబద్ధపు మాటలు. అంటే ఎవరైతే అబద్ధపు మాటలు మాట్లాడతారో, మన మీద అబద్ధపు మాటలు ఎవరు చెబుతున్నారో అప్పుడు మనం ఏం చేయాలా? దేవునికి ప్రార్థన చేయాలి. ఇక్కడ ఈరోజు మనం ఉదయకాలం పడకల నుంచి లేవడం ప్రభు యొక్క కృపావర్తన మన జీవితాల్లో మన ఫలం అధికం అవ్వాలంటే మనం ఏం చేయాలంటే, మన గురించి చెడ్డ మాటలు మాట్లాడే వారి విషయమే దేవునికి అప్పచెప్పాలా. మన మీద అబద్ధములు పలికే వారిని కూడా మనం ఏం చేయాలా? క్షమించాలా. అబద్ధములు పలికే వారిని దేవుడు కూడా క్షమించేటట్టు మనం ప్రార్థించాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి మీదకి 2 అబద్ధికులు తీసుకొచ్చారు. ఆయన మీద అబద్ధం ఆడిచ్చి ఏదో ఒకటి చేసి ఆయన సిలువ వేపియాలి. కానీ వాళ్ళ అబద్ధాలు అన్నది నిలబడలేకపోయింది. కానీ యేసు ప్రభువు నిజమైన వాడని, ఆయనలో నిజాయితీని బట్టి, ఆయనలో ఉన్న నమ్మకత్వాన్ని బట్టి రుజువుపరచబడుతూ వచ్చింది. ఇక్కడ ఏంటంటే మన మీద అబద్ధం ఆడేవాళ్ళు అది అబద్ధం కాదు అని ఎదుటి వ్యక్తి తెలియాలంటే మనం నమ్మకంగా నిజాయితీగా ఉండాలి. యేసు ప్రభువు వారు ఎలా ఉన్నాడో,
యేసు ప్రభువారు ఎలాంటి జీవితాన్ని జీవించాడు, ఆ నమ్మకత్వం, ఆ విశ్వాసం, ఆ యథార్థత జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మన మీద చెడ్డ మాటలు అబద్ధాలు ఎవరైతే చెబుతున్నారో, మన మీద అబద్ధాలు చెప్పినప్పుడు మనం నిజాయితీగా నమ్మకంగా ఉన్నప్పుడు ఆ ఫలము అంటే మనం ఉన్న నిజాయితీ నమ్మకత్వానికి కలిగినటువంటి బహుమానం ఏంటంటే పరలోకంలో అధికమవుతుంది. ఆ పరలోకంలో మన ఫలం అధికమవ్వాలంటే మన మీద అబద్ధం ఆడే వారి విషయమే మనం ఏం చేయాలా, మన మీద అబద్ధం ఆడే వారి విషయమే దేవునికి అప్పచెప్పాలా. మన మీద అబద్ధం ఆడే చోట ఎవరైతే మన మీద అబద్ధాలు ఆడుతున్నారో అక్కడ మనం నిజాయితీగా యథార్థంగా ఉంటే మన ఫలం పరలోకంలో అధికమైంది. ఇది 2. 3వ విషయాన్ని చూద్దాం రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలోనే ఇక్కడ ఒక మాట ఉంది, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి. కాబట్టి ఇక్కడ చూస్తున్నటువంటి 3వ కోణం ఏంటంటే నిందించడం. అంటే జనులు ఎంతోమంది మనల్ని నిందిస్తారు, ఎంతోమంది మనల్ని నిందిస్తారు. అంటే ఎంతమంది అయితే మనల్ని నిందిస్తారో, ఎంతమంది అయితే మనల్ని నిందించడానికి మన మీద నిందలు వేయడానికి ఇష్టపడతారో అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అంటే యేసు ప్రభువారి మీద ఎన్ని నిందలు లేదు, యేసు ప్రభువారి గురించి తాగుబోతూ తిండిపోతూ పాపులతో కూడా ఉంటున్నారని ఎన్ని నిందలు వేస్తూ వచ్చారు. ఇంకా అంత మాత్రమే కాదు, విశ్రాంతి దినమున మరి ఆ బలహీనంగా ఉన్నవారు, అనారోగ్యంగా ఉన్నవారు స్వస్థపరచొచ్చా, ఇది కరెక్ట్ కాదు కదా మోషే ధర్మశాస్త్ర ప్రకారం అంటే అనేక కోణాల్లో నిందలు వేయడానికి వచ్చారు. వాళ్ళు ఎన్ని నిందలు వేసినా ప్రభు యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఆ నిందలు, ఆ ప్రభు యొక్క క్రైస్తవ అంటే విశ్వాస జీవితము, ఆ యథార్థమైన జీవితాన్ని బట్టి ఆ నిందలు ఎన్ని వేసినా కానీ నిలబడలేకపోతూ వచ్చింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ప్రియులారా, మన ఫలం పరలోకంలో అభివృద్ధి అవుతుంది, దానికి మనం ఆనందించి సంతోషించాలి. మన ఫలం పరలోకంలో అభివృద్ధి అవ్వాలంటే మన మీద చెడ్డ మాటలు పలికే వారి విషయంలో మనం తిరిగి చెడ్డ మాటలు పలుకోకుండా దేవునికి అప్పచెప్పాలి. 2, మన మీద అబద్ధం ఆడే వారి విషయమై మనం తిరిగి వారి మీద అబద్ధం ఆడుకోకుండా దేవునికి అప్పచెప్పి మన యథార్థంగా ఉండాలి. 3, చేయాల్సింది ఏంటంటే మనల్ని నిందించే వారి విషయంలో తిరిగి మనం నిందించుకోకుండా, ప్రభా వీళ్ళు పలానా విషయాలు నా మీద నిందలు వేస్తున్నారు, వీరి గురించి మీరే చూసుకోండి ప్రభు అని మనం ప్రభువుకి అప్పచెప్పినప్పుడు మన ఫలం పరలోకంలో అధికమవుతుంది. ఇక 4వ విషయం ఇక్కడే రాయబడి రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి. 4వదిగా చూసినట్లయితే హింసించినప్పుడు అంటే అనేకులు ఏదైతే మిమ్మల్ని హింసిస్తారో, ఏదైతే అనేకులు మిమ్మల్ని హింసిస్తున్నారో అప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూడగా మిమ్మల్ని హింసించినప్పుడు మీరు చేయవలసింది ఏంటి, దేవునికి అప్పచెప్పాలి. దేవునికి ఎప్పుడైతే అప్పచెబుతామో అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు ఇంకా బైబిల్లో రాయబడుతూ వచ్చింది, అనేక విషయాలు రాయబడుతూ వచ్చినాయి. ఏమని, నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు. ఎందుకు మాట రాయబడుతూ వచ్చినాయి, హింసించబడుతున్నారు. హింసించబడటం చాలా ధన్యత. అందుకే ప్రభు అన్నాడు, కొన్ని దినములు మీకు శ్రమ కలుగును. అంటే కొన్ని దినములే శ్రమ. ఈ శ్రమని, ఈ హింసని మనం భరించాలి. ఎంత హింస అయితే మనకు వస్తుందో, ఎన్ని హింసలు అయితే మన మీదకి వస్తున్నాయో వాటిని మనం భరించాలి. అప్పుడే మన ఫలం పరలోకంలో అధికమవుతుంది. అంటే మనకి శత్రువుల ద్వారా మన మీద చెడ్డ మాటలు పలకొచ్చు, శత్రువు ద్వారా మన గిట్టని వారి ద్వారా మన మీద అబద్ధాలు పలకొచ్చు. అంటే మనం అంటే ఇష్టపడిన వారు మన మీద నిందలేయచ్చు, మనల్ని కాదనుకునే వాళ్ళు మనల్ని హింసించవచ్చు. అంటే ఎంతమంది ఎన్ని చేసినా మనం ప్రభువుకి అప్పచెప్పినప్పుడు మన ఫలం పరలోకంలో ప్రతిఫలం అవుతుంది. ఇక 4వదిగా మనం చూస్తున్న మాట ఏంటి, హింసించబడినప్పుడు. అంటే దేని కొరకు మనం హింసించబడుతున్నాము, క్రీస్తు నిమిత్తమై, దేవుని నిమిత్తమై మనం హింసించబడుతున్నప్పుడు ఎవరు మనల్ని హింసిస్తున్నారు, సువార్తకి వెళ్ళినప్పుడు కానీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవునికి అప్పచెప్పాలి. ఎప్పుడైతే దేవునికి అప్పచెప్తామో మనం నిందించబడుతున్నాం, హింసించబడుతున్నాం, మనం ఆ హింసల్లో నుండి విడుదల పొందుతాం. ఆ హింసించబడిన దానికి పరలోకంలో ప్రతిఫలం వస్తుంది. ఇది 4. 5వ విషయాన్ని చూద్దాం రండి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెప్పుడు చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు. కాబట్టి 5వ మాట ఏంటంటే ప్రభు నిమిత్తము. అంటే మనం ప్రభు కొరకు నిలబడినప్పుడు ఎన్నో పరిస్థితులు మనకు ఎదురవుతాయి. ప్రభు కొరకు మనం నిలబడినప్పుడు ఎన్నో పరిస్థితులు మనకు ఎదురవుతాయి. వాటన్నిటిని మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. ఇక్కడ ప్రభు కొరకు ఉన్నవారు ఎలా ఉంటారంటే ఓర్పు కలిగి ఉంటారు. ఎలా ఉంటారండి, ఓర్పుగా. అంటే ప్రభు నిమిత్తం మనకి ఏదొచ్చినా ఓర్పుతో సహనంతో మనం ఎదుర్కొన్నప్పుడు, ఓర్పుతో సహనంతో మనం అన్నిటిని ఓర్చుకున్నప్పుడు అప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుందంటే పరలోకంలో ప్రతిఫలం ఉంటుంది మనకి. అందుకే ఆ మాట చదవండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం, సంతోషించి ఆనందించడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఎప్పుడు అధికమవుతుంది, ఎప్పుడంటే మన మీద చెడ్డ మాటలు పలికినప్పుడు వాటిని మనం భరించి దేవునికి అప్పచెప్పినప్పుడు, మన మీద అబద్ధాలు పలికినప్పుడు వాటిలో మనం యథార్థంగా ఉన్నప్పుడు,
ఇంకా మనల్ని మనల్ని నిందించినప్పుడు, మనలో ఉన్న నిజాయితీని బట్టి మనం నమ్మకం ఉన్నప్పుడు, ఇంకా మన మీద మనల్ని హింసించినప్పుడు, ఆ హింసలో మనం దేవుని వైపు చూసినప్పుడు, ఆ హింసించిన వారి మీద మనం హింసించుకోకుండా దేవునికి అప్పచెప్పినప్పుడు, చివరిగా ప్రభు నిమిత్తం అంటే అన్నిటిని ఓర్చుకున్నప్పుడు మన ఫలం పరలోకంలో అధికమవుతుంది. అట్లాంటి ఫలం మన జీవితాలు అధికమగినట్లు ప్రభు మనకి ఈ దినమంతా కూడా పడకల మించి లేవడం ప్రభు యొక్క కృపావార్తను వింటున్న మన జీవితాల్లో పరలోకంలో మన ఫలం అధికమగే గొప్ప జీవితాన్ని, హింసించబట్టం కానీ, మాటలు పట్టం కానీ, నిందించబట్టం కానీ, అనేక రకమైన 5 అంతల అనుభవాలు ఈ లోకంలో మనం భరించి, తిరిగి మనం చేయకుండా వాటిని భరించి పరలోకంలో ప్రతిఫలం పొందుకున్నట్లు ప్రభు సాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, పరిశుద్ధుడు దేవా, మీకు స్తోత్రాలు. ఎత్తమైన వాక్యాన్ని ఇక్కడ ఫలింపు చేయండి. మా ఫలం పరలోకంలో అధికమవ్వాలంటే మా మీద చెడ్డ మాటలు పలికేవారు కానీ, మా మీద అబద్ధాలు పలికేవారు కానీ, మా మీద నిందించేవారు కానీ, మమ్మల్ని హింసించేవారు కానీ, ప్రభు నామం నిమిత్తమే మేము నిలబడినప్పుడు ఎన్ని పరిస్థితులు వచ్చినా ఓర్పు, ఇవన్నీ మేము ఎప్పుడైతే కలిగి ఉంటామో పరలోకంలో మాకు ప్రతిఫలం అధికమవుతుంది. అట్లాంటి అధికమవటం కొరకై ఈ 5 అంతల జీవితాన్ని మేము ఓర్చుకుని, సహనంతో, ఓర్పుతో వీటన్నిటిని భరించేవారు, యథార్థంగా భరించేవారికి దినమంతా కూడా మేము భరించి పరలోకంలో ప్రతిఫలం పొందుకునే వారికి సిద్ధపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట వందనములు. ప్రైజ్ ది లార్డ్.